యేసుప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను చాలాసార్లు చెప్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం నేను ప్రకటిస్తున్నాను. యేసుప్రభు ఒక రహస్య రాజ్యం సూచన తెగులు వచ్చును, కరువు వచ్చును, భూకంపాలు వచ్చును, యుద్ధాలు జరగను, అక్రమ విస్తరిస్తే అనేక పురాణ చల్లారు. యేసుప్రభు సుమారు 2 సంవత్సరాలతో పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. తిరుగారా ఈ దినాల్లో తెగులు, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, అక్రమ విస్తరించే అనేక పురాణ చల్లారట. ఇవన్నీ కూడా యేసుప్రభు చెప్పిన ఆయన రహస్య రాజ్య సూచనలు. అందువల్ల తిరుగారా దయచేసి ఈ వారం గురువారం సాయంత్రం నుండి ఆదివారం వరకు ఈ యొక్క పొద్దుకొస్తే కన్వెన్షన్లో జరుగుతున్న శివార్త స్వస్థల మహాసభ వచ్చి ఆయన యొక్క పరిశుద్ధ వాక్యులను విని సరైన మారు మనసు మందు, బాప్తిసం మందు, పరిశుద్ధాత్మ అభిషేకం మందు, దేవునికి ప్రియంగా జీవించి యేసుప్రభు పట్టణ అపోస్తల పరంగా యెరూషలేము పట్టణంలో మొట్టమొదటిగా పునాది వేసిన ఈ యొక్క అపోస్తల సహవాసంలో, ఈ పెంతెకొస్తు సహవాసంలో మీరు పాల్గొంది ఆయన మహిమలో రావడానికి సిద్ధపడాలని మేము కోరుచున్నాము. యేసుప్రభు చెప్తున్నాడు ఆయన అతిథులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దేవునికి స్తోత్రములు కలుగుగాక. రండి, వినండి, రక్షణ పొందండి. ఈ పెంతెకొస్తు వారు ఆహ్వానించు గొప్ప సువార్త స్వస్థత మహాసభలు ఎప్పుడో కాదండి, ఎక్కడో కాదండి, మన అతి సమీపంలో ఉన్నటువంటి కొప్పురావురు మైదానంలోనే ఈ యొక్క వారం గురువారం నుండి ఆదివారం వరకు జరిగిన ఈ యొక్క మహాసభలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుషుల కొరకు ఆయన ఏమేమి చేసి ఉన్నాడో ఆ గొప్ప సంగతులన్నీ కూడా ఈ యొక్క కన్వెన్షన్ కి, ఈ యొక్క మహాసభలు వచ్చినట్లయితే ఆయన ఏం చేసిన గొప్ప కార్యములు మీరు చూడగలరు. ఒక మానవుడు దేవుడు కలిసి ఈ లోకంలో జీవించి ఉన్నాడు. ఆ దేవుడు మానవుడికి ఏం చేసి ఉన్నాడు? గుడ్డి వారిని స్నేహితులుగా మార్చుకున్నాడు, గుడి వారిని స్నేహితులుగా మార్చుకున్నాడు, కుష్టి వారిని స్నేహితులుగా మార్చుకున్నాడు, పేదవాళ్ళందరూ యేసుక్రీస్తు స్నేహితులుగా మారేనా. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన స్నేహితులుగా మార్చుకుని ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బీదవారికి సువార్త ప్రేరితమవుతుంది. ఆయన మనిషిని చేసిన గొప్ప కార్యములు ఏమిటో ఈ మహాసభలు చేసినట్లయితే మీరందరూ కూడా ఆయన చేసిన మహా గొప్ప కార్యములు తెలుసుకుని మీరందరూ కూడా ఆయన ఆశీర్వాదం పొందాలని ఈ మహా సంతోషకరమైన సువార్త, ఈ సువార్త పనులకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, వినండి, రక్షణ పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, ఇదిగో మానవాళి పొందమని దేవుడు సమీక్ష ఉన్నాడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడి మీద దీవించిన మనల్ని ప్రేమించి ప్రభు ఈ సంవత్సరం కూడా మనముగా కన్వెన్షన్ అనుగ్రహించి ఉన్నాడు. కష్టములో, దుఃఖములో, వేదనలో, కరోనా భయంలో, అప్పుల చేత బాధపడుతున్నటువంటి ప్రేమిడు దైవజనమ ప్రమాణించిన సమయాన్ని, కాలాన్ని ప్రయోజనపరచుకుని లోకంలో అనేక మంది అనేక విధములుగా మరణిస్తూ ఉన్నారు. అనేక మంది విశాలమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని యొక్క కృప చేత ఈ సంవత్సరం కూడా ఈ కన్వెన్షన్ అనుగ్రహించున్నాడు. ఈ కన్వెన్షన్ ప్రయోజనం పంచుకొని ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే మార్గము నా ద్వారా తప్ప ఎవరు పొందించున్నాడు ప్రవచించున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని కాలాన్ని ప్రయోజనం పంచుకొని నేను ఉండగానే రక్షణ పొందినట్లయితే సత్యం జీవ
కూడా యేసుని ఎదిగినట్లయితే నిత్య జీవమును పొందరు. కాబట్టి ఈ సమయాన్ని కాలాన్ని ప్రయోజనపరుచుకొని ప్రభువును విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లయితే నిత్య నరకమును తప్పించుకొని నిత్య జీవం పొందరు. ఈ సమయము ఈ కాలము ప్రభు నిన్ను ప్రేమించి అనుగ్రహించిన ఈ సువార్త సంస్థ మహాసభలకు దయతో రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. సమయము లేదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీ యొక్క మనస్సును ప్రభు బదిలించుకోవడము, నీ కష్టం దుఃఖం వేదన అన్నింటిలో విడుదల అనుగ్రహించి ప్రభు నిత్యజీవుడు పాత్రగా మార్చును. ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని ప్రయోజనపరచుకోండి. ప్రభు అనుగ్రహించిన సమయాన్ని దయతో ప్రయోజనపరచుకోండి. రాబోయేటువంటి కాలంలో ఇటువంటి కూటములో జరగతాయో తెలియదు. అందరూ ఒమిక్రాన్ అనేటువంటి వైరస్ చేత భయపడుతూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అనుగ్రహించిన ఈ సమయాన్ని ప్రయోజనపరుచుకొని రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడమని దయతో వేడుకొంచున్నాము. ఈ లోకంలో ఉన్నప్పుడు నా ఎద్దుకు వచ్చిన వారిని ఏమాత్రము బయటికి త్రోసివేయనని యేసే సెలవిచ్చుంటున్నారు. అది యేసే తన ఎద్దుకు వచ్చినటువంటి పాపులందరినీ రక్షించి ఉంటున్నారు. పాపాత్రుల స్త్రీ వచ్చినప్పుడు ఆ పాపములన్నీ క్షమించి నీతిమంతులుగా మార్చుంటున్నారు. తన ఎద్దుకు వచ్చినటువంటి వారందరినీ ఆకలి కొనిన వారిని ఆహారంతోనూ తప్పుకొనిన వారిని దాహం తెచ్చిన యేసు మన మధ్యలోనూ సంచరిస్తుంటున్నారు. అదే ఈ వారంలో జరిగేటువంటి కన్వర్షన్ మూలంగా వచ్చేటువంటి వారందరినీ ఆత్మీయమైనటువంటి భోజనంతో ఆత్మీయమైన దాహం తీర్చి వచ్చే రోగుల్ని స్వస్థపరిచే దేవుడుగాను, సమాధానం సమాధానం చేసి గాను, ఆదరణ వచ్చే వారిని ఆదరించే ఒక తల్లి లాంటి దేవుడుగాను, తండ్రి లాంటి దేవుడుగాను, మంచి కాపురిగాను, మంచి స్నేహితుడుగాను యేసు ఈ వారంలో తన యొక్క శక్తిని తన మహిమను బయలుపరిచేటువంటి దేవాది దేవుడుగా ఈ రోజు ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన చేయబోయే ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యాలని బయలుపరచు యేసు తన చిత్తమైనటువంటి ప్రజలని ఈ కన్వెన్షన్ తీసుకుని వచ్చి ఆయన సీయోడు నుండి ఆశీర్వదించేటువంటి దేవాది దేవుడుగా ఉన్నారని యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడుగా ఈ వారంలో ఆయన బయలుపడబోతున్నారని సత్యాన్ని ఇక ఊరేగింపు మూలముగా యేసయ్య మన మధ్యలో ఆయన కార్యాలని ఆయన మహిమను బయలుపరుస్తున్నట్టున్నాడు. యేసు క్రీస్తు ఈ వారంలో జరిగేటువంటి తన అద్భుతాలని ఆశ్చర్య కార్యాలని ఈ ఊరేగింపు మూలముగా మన మధ్యలో ఆయన బయలుపరుస్తున్నటువంటి దేవాది దేవునికి మన స్తోత్రించుదామా. నన్ను ప్రేమించి సిలువ మీద నీ ప్రాణమునే ఇచ్చితివే. నన్ను ప్రేమించి సిలువ మీద నీ ప్రాణమునే ఇచ్చితివే. సిలువను మోయుచున్నను ప్రేమతో సేవింతు నిన్నే. సిలువను మోయుచున్నను ప్రేమతో
శిలువ మీద పుట్టి ఈ లోకంలోనికి వచ్చినారు. మానేలు పుట్టి ఈ లోకంలోకి వచ్చిన మా ప్రేమ కాదు, మన హృదయంలోనికి వచ్చినారు. మహా సంతోషకరమైనటువంటి అదొక స్వర్తమానమైన మనం చించబడతాము. మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము ఈ సంవత్సరంలో కన్వెన్షన్ అనుగ్రహించినారు. దేవునికి స్తోత్రం. మహా సంతోషకరమైనటువంటి స్వర్తమానము, ఒక సంతోషకరమైనటువంటి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినారు. మహా సంతోషకరమైన స్వర్తమానము నూతన మనసు అనుగ్రహించినారు. మహా సంతోషకరమైన స్వర్తమానము నూతన మనసును అనుగ్రహించినారు. నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చిన్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త అని పేరు పెట్టబడతాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో కన్వెన్షన్లో మన దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయవాడు, సమాధానమైన కార్యములు చేయవాడు, సమాధాన రాజుగా ఉండి మన హృదయంలో రాజాది రాజుగా ఉండి అని ఎవరబడిచే ఆశ్చర్యం. ఆకాశం భూమి ఏ నామం తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఆ యేసు మహిమ గల రాజు, ఆ యేసు బల సౌర్యం గల దేవుడు, ఆ యేసు యుద్ధ సూర్యుడు, ఆ యేసు సైన్యుడిగా అధిపతి దేవుడు. ఆయన సూర్యుడు చంద్రుడిని మధ్య ఆకాశంలో పెట్టి తన నీతిని బట్టి కృపను బట్టి యుద్ధములు చేసి జయమిచ్చే రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నారు. യേശുവിൻ കൂടെന്നും വാഴാൻ യേശുവിൻ ജീവൻ കൊടുത്ത് യേശുദൻ സ്വന്തമായി തീർത്ത് യേശുവിനായി ജീവിച്ചിടും കാന്തയത്ര ശോഭിത. യേശുദൻ സ്വന്തമായി തീർത്ത് യേശുവിനായി ജീവിച്ചിടും കാന്തയത്ര ശോഭിത. കാന്തയത്ര ശോഭിത, കാന്തയത്ര ശോഭിത, കാന്തയെന്നും ശോഭിത. കാന്തയത്ര ശോഭിത, കാന്തയത്ര ശോഭിത, കാന്തയെന്നും ശോഭിത. ഉന്നതത്തിലവൾ വാസം, ഉന്നതത്തിലവൾ ചിന്ത, ഉന്നതനോടു കൂടെ ഇന്നും ഉന്നതയായി വസിച്ചിടും കാന്തയത്ര ശോഭിത. ഉന്നതനോടു കൂടെ ഇന്നും ഉന്നതയായി വസിച്ചിടും കാന്തയത്ര ശോഭിത. കാന്തയത്ര ശോഭിത, കാന്തയത്ര ശോഭിത, കാന്തയെന്നും ശോഭിത. കാന്തയത്ര ശോഭിത, കാന്തയത്ര ശോഭിത, കാന്ത. ప్రభువైన యేసుక్రీస్తు మేలు చేసే దేవుడిగా తిరిగి సంచారం చేయించున్నారు. యేసు నాజరేతు నుండి ఏ పేరు వచ్చినా పిలుపడ్డాడు, వచ్చి చూడము, నువ్వు వచ్చి చూడము. నజరేయుడైన యేసుక్రీస్తు నీకు మేలు చేసే దేవుడు, నీకు స్వస్థత వచ్చే దేవుడు. కావాలంటే నువ్వు వచ్చి చూడము. నజరేయుడైన యేసు మేలు చేసే దేవుడు. ప్రియమైన దేవజనమా, ఎవరైనా సరే వ్యాధులు స్వస్థపరిచే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు, అపవాది చేత పిలుపడిన వారిని విడిపించే దేవుడు. పిలుపు చెప్పిన విధముగా నువ్వు వచ్చి చూడము, నీకు విడుదల కలుగ చేయడం. హల్లెలూయా. ప్రభావం నడిపించిన స్తోత్రం. విశేషం ప్రభు కన్వెన్షన్ ప్రభా సమీపంగా కూర్చున్న కనుక ప్రభు ఈ యొక్క కన్వెన్షన్ కుటుంబం మీరు బాధ్యత వహించండి ప్రభా. సౌండ్ సిస్టమ్ ప్రభు, వాటర్ ప్లాంట్, కార్డు డిక్షన్ ప్రభు, విశేషం ప్రభు, జనరల్ డిక్షన్, స్టోర్ రూమ్, మ్యాట్ రూమ్ ప్రభు, ఇవన్నీ ప్రభు మీరు బాధ్యత వహించండి. జరగనున్న ప్రభు పనులకు ప్రభా మీరు తొలగింది. మీ కృపాన్ని సమీపం అంతస్తుగా తొలగించండి. ఎవరి ప్రమాదం అపాయాలు సంబంధించుకున్న ప్రభు మీ కృపాన్ని సమీపం సాయంత్రం తొలగించండి. విషయకరంగా మీరు మన తోడుగా ఉండి ప్రభావ చేయమనుగ్రహించి యెహోవాగా
మీకు వారి ప్రభావం సదా మెరుగు చూపించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ఆమేన్. సమయాలు చిన్నతనంలో దైవస్వరం విన్నట్లు చిల్డ్రన్ షెడ్లో పిల్లలు దైవస్వరాన్ని వినాలి. వారు చిన్నతనం నుండి దైవభక్తులు ఎదిగినట్లు విశ్వాసపు విత్తనములో పిల్లల హృదయములు విత్తబడాలందుకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆనాడు అపోస్తలులందరూ యేసు ఇచ్చిన ఆహారముతో వచ్చిన జన సమూహమును పోషించినట్లు ఈ స్థలంలో జరిగే జనరల్ డైనింగ్ హాల్ యొక్క పనులన్నీ దేవుడు భారవహించినట్లుగా స్తోత్రించదము. యేసుక్రీస్తు మరణించి ఇప్పటికి ఆయన సజీవుడే లేచినటువంటి సత్య సువార్త సర్వలోకమంతటి ప్రకటింపబడుతున్నది. ఇది ప్రభు యొక్క రాకడకు సూచన ఉన్నది. వినండి, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ఈ స్థలమంతటి దేవుడు తన కల్వారి రక్తం చేత శుద్ధీకరించి ఉన్నాడు. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి వారు విడుదల, ఆశీర్వాదము, విమోచన, నిత్య జీవం పొందినట్లుగా దేవుడే ప్రతి ఒక్కొక్కరికి సహాయం చేయను గాక. ఆయన మారాన్ని మధురంగా మార్చే దేవుడు, కుంగిన వారి లేవనెత్తే దేవుడు, చెదన్న గుండెని బాగు చేసే దేవుడు, సడల మోకాళ్ళు స్థిరపరిచి బలపరిచి చెట్టులపైన మనిషి నిలబెట్టి మగిమగల రాజ్యానికి చేర్చే దేవుడు. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముడు, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందురు. కాబట్టి చెట్లు, సమస్తమైన గుట్టలు, కొండలు అన్ని సువార్త వింటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కీటకాలు, పక్షులన్నీ మనం ప్రకటన బహిరంగంగా చేయట్లేదు. ఇప్పుడు మనం సీక్రెట్ గా చేస్తున్నాం. ఇక్కడ వినేటటువంటి ప్రతి పక్షులు, కీటకాలన్నీ సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించినట్లుగా స్తోత్రించలేము. స్తోత్రం 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 స్తోత్రం. మన దేవుడు సమస్త జీవులకు ఆహారం ఇచ్చే దేవుడు. ఆయన కృప నిరంతరం ఉండును. స్తోత్రించలేము. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ పక్షులు పోషించే దేవుడు, పరలోక మన్నాతో తన ప్రజలు పోషించే దేవుడు. ఆయన మన దేవుడే ఉన్నాడు కనుక స్తోత్రించలేము. డిపార్ట్మెంట్ కొరకు స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కనెక్షన్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మోటార్స్ మరియు గుంటూరు నుంచి వచ్చే వాటర్ ట్యాంకులన్నీ కూడా మనకు సమృద్ధిగా రావడానికి ప్రభు సహాయం చేయాలి. స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీటి కొరత, కరెంటు కొరత ఏర్పడకుండా కరెంటు, జనరేటర్ అంతా మంచిగా పనిచేయటకు ప్రభు సహాయం చేయాలి. స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనకు సబ్మర్సిబుల్ మోటార్స్ మరియు మిగతా మోటార్లు రిపేర్ లేకుండా ప్రభు సహాయం దయచేయాలి. స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం. మనకు వాటర్ ట్యాంకర్లో వచ్చే వాటర్ అంతా కూడా సమృద్ధిగా రావడానికి ప్రభు మార్గం సరళం చేయాలి. స్తోత్రించడము. వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా చక్కగా ఇక్కడ సిద్ధపరచడానికి ప్రభు సహాయం దయచేయాలి. స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జనరల్ కిచెన్ లో పనిచేసే వారందరికీ కాపుదల, భద్రత, మెలకువ కొరకు స్తోత్రించడము. స్తోత్రం స్తోత్రం. ఈ డైనింగ్ హాల్, చిల్డ్రన్స్ యొక్క షెడ్, ఈ యొక్క కాంపౌండ్ చుట్టూ కూడా దేవుని అగ్ని ప్రాకారపు కంచె కాపుదల కొరకు స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం.
ప్రభు అయిన మంచి సమేత కాగముకు స్తోత్రం తండ్రి. ఈ ప్రాంతంలో జరుగు ప్రధానకర్త చిల్డ్రన్స్ సెట్గా స్తోత్రం. చిల్డ్రన్స్ సెట్ జరుగు ప్రధానకర్త చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఆస్వాదం పిల్లలు వచ్చే కథ అవి అభిషేకం పొందుకోవాలి. లోతుని సత్యంలో బలపడాలి ప్రభు. ఆవిడ అందరూ కథ ఆవిడ ఆత్మజీవితంలో బలపడ కృప దయచు. ఈ ఏరియాలో వచ్చే కథ అవి ఆహారం తిన్న ప్రతి వారికి సుగమ బలం ఆరోగ్యం దీర్ఘాయుస్సు ఇవ్వండి. వాటర్ సప్లై ఇచ్చిన దాని ధారాళమైన కావాల్సిన నీళ్ళు సహాయం చేయండి. కథావి మంట చెల్లకు వడ్డించడానికి పాత్రలకి అందరికీ విశేషమైన కృప దేవుడి మహిమే స్తోత్రం ఉండాలి. అద్భుత కార్యం చేసి నామతో మైపరచు ప్రభు. యేసు ప్రభులా తరచున్నాము తండ్రి. యేసుని నామం సర్వశక్తి గల నామం, వెలుగెత్తి నీ క్రియలను నే చాటిదన్. యేసుని నామం సర్వశక్తి గల నామం, వెలుగెత్తి నీ క్రియలను నే చాటిదన్. వర్ణించెదా ప్రభుని కార్యము, వివరించెదా నీ అద్భుతము. వర్ణించెదా ప్రభుని కార్యము, వివరించెదా నీ అద్భుతము. నీళ్లను ద్రాక్షరసము చేసి నీ సూచక క్రియ కనపరిచిరి. నీళ్లను ద్రాక్షరసము చేసి నీ సూచక క్రియ కనపరిచిరి. శ్రమలలో సంతోషపరిచి శోధనలలో జయమిచ్చిరి. శ్రమలలో సంతోషపరిచి శోధనలలో జయమిచ్చిరి. యేసుని నామం సర్వశక్తి గల నామం, వెలుగెత్తి నీ క్రియలను నే చాటిదన్. యేసుని నామం సర్వశక్తి గల నామం, వెలుగెత్తి నీ క్రియలను నే చాటిదన్.